మీదకు తెచ్చింది. ఈ ఘటనపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్ కుక్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అధికారులపై ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఒకసారి ఫుడ్ బాగోలేదని ప్రశ్నిస్తే ఇలానే ఉంటుందని ఇష్టానుసారం మాట్లాడారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వార్డెన్ ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఈ 10 సంవత్సరాల నుంచి ఏ డబ్బులు లేకుండా మాకు బాగా జరిగింది. పిల్లలకు కూడా చదువు బాగా చెప్పినారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినా మాకు బాగా జరుగుతుంది. పాస్టల్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు పిల్లల్ని. మరి అలా ఇంతమంది పిల్లలు మరి కారణం అంటే మరి ఆమె వంట చేసామా ఇంకొక ఆయన ఉండడు అలౌట్ ఆయన. వాళ్ళిద్దరిని మాత్రం ఉండటానికి లేదు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉండవు ఇక్కడ జారో బట్టి నాలుగు నుంచి లేని ఈరోజు 50 మంది పిల్లలకి ఆరోగ్యం బాగా లేకుండా మరి ఈ రకంగా ఉండాలంటే మీరెంత బాధపడాలి. మేము మా పిల్లల్ని ఎంతో వదిలిపెట్టి ఏదన్నా అయితే మేమేం చెయ్యాలా? ఇప్పుడు వార్డెన్ వాళ్ళు ఉంటారు సార్, మరి వాళ్ళు శుభ్రంగా చూసుకోవాలి. పోతే అన్నం పోతే కూర పోద్ది, పిల్లలు పోతే రారు కదా. మేము అక్కడి నుంచి 100 కిలోమీటర్లు మాది అక్కడి నుంచి ఇక్కడికి ఏం పంపించడం శుభ్రంగా పోతే రాత్రి పాడకుండా కాడికి వచ్చిన వాళ్ళని వచ్చిన మరి ఇక్కడ కాదా పల్లెటూరులో మేము వచ్చి 10 ఇంటికాడ తెలిసి అప్పుడు ఆడబెడితే వచ్చినాం.